ద్వాపర యుగంలో కౌరవులను చంపిన కారణంగా శివానుగ్రహం పొందలేని అర్జునుడు కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. బోయ కుటుంబంలో జన్మించినటువంటి తిన్నడు ప్రతిరోజు వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోనే ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు మహాశివుడు తిన్నడి కలలో కనిపించి కొద్ది దూరంలో ఉన్న తన గుడికి వెళ్ళమని చెప్పాడు. తిన్నడు లేచి చూడగానే ఒక దుప్పి కనిపించింది. దాన్ని వేటాడుతూ వెళితే కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. అప్పటి నుంచి తిన్నడు ఇల్లు వాకిలి మరచి అక్కడే ఉంటూ శివుని సేవలోనే గడపసాగాడు. ప్రతిరోజు ఉదయం శివలింగం ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరించి వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. అదే ఊరిలో ఉన్న శివగోచార అనేటువంటి భక్తుడికి నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం నచ్చలేదు. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకిలమైన పనులు చేయడమే కాదు, చూడడం కూడా ఘోరమే కదా, ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు. అప్పుడు మహాశివుడు నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాక్కుని ఏం జరగబోతోందో చూడు అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. తిన్నడు రోజులాగే శివుడికి పూజ చేయసాగాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించనే లేదు. ఎందుకిలా జరిగింది? శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అని బాధగా చూస్తున్న తిన్నడికి శివుడి కంటిలోంచి కన్నీరు కారణం కనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కలను ఆకులను తెచ్చి రాతి మీద నూరి కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారసాగింది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, శివ, విచారించకు, నా రెండో కన్ను కూడా నీకు పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకలించి తీసి శివుడికి అమర్చబోబోయాడు. అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తిన్నడి అపరిమిత భక్తికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. మరో కన్ను పెకలించకుండా వారించి, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను, కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు అంటూ శివసాయుధ్యాన్ని ప్రసాదించాడు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.